వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 6వ డివిజన్ లష్కర్ బజార్లో నిర్మాణం చేసిన సఖీ కేంద్రాన్ని ముఖ్య అతిథులుగా పాల్గొని శంకుస్థాపన చేసి ప్రారంభించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, నగర మేయర్ గుండు సుధారాణి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం సఖీ కేంద్రాల ఏర్పాటును చేపట్టింది. ఇక్కడ మహిళలకు మానసిక, శారీరక న్యాయ సహాయం ఒకే చోట అందించబడుతుంది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రూపాయలతోటి ఇది నిర్వహించడం జరిగింది. దీని ప్రారంభం కొంచెం ఆలస్యమైన దీన్ని యాక్టివేటర్కు ఈరోజు తీసుకురావడం జరిగింది. మంచి శుభ పరిణామం. దీని ద్వారా ఎంతోమందికి ఉపయోగపడే విధంగానే కాకుండా తక్షణం చర్యలు, నిర్ణయాలు తీసుకునే విధంగా ఉపయోగపడుతుంది. 24/7 ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఈ ఆఫీస్ రన్ అవుతుంటుంది అనే దానికి చాలా సంతోషమైన విషయం. మరి అభివృద్ధిలో భాగంగానే ఇది ఇక్కడి నుంచి ప్రారంభించడం, 6వ డివిజన్లో ఇక్కడ సిటీ సెంటర్లో ఇదిగా ఉండటం కూడా చాలా మంచి పరిణామంగా భావిస్తాం. నమస్కారం. ఈరోజు సఖీ సెంటర్ అంటే ఒక విప్లవాత్మకమైన మార్పులలో మహిళలకు రక్షణ కల్పించే విధంగా, మహిళలపైన జరిగే అత్యాచారాలు అలాంటి వాటిలో, లేదా అత్తమామలు భర్త వల్ల ఇబ్బంది పడ్డ అమ్మాయి నేరుగా సఖీ సెంటర్కి వచ్చి ఇక్కడ ఉన్న న్యాయ వ్యవస్థ, మెడికల్ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ అన్ని విధాల ఇక్కడ వారిని అండగా ఉంటూ వారిని 24/7 ఇక్కడ వారిని పర్యవేక్షణలో పెట్టుకొని, ఒకవేళ ఏమన్నా పోక్సో కేసు అంటే మైనర్ గర్ల్స్ పైన ఎలాంటి అఘాత్యాలు జరిగినప్పుడు వారిని తక్షణమే సఖీ సెంటర్కు పంపడం జరుగుతుంది. వారి యొక్క గోప్యతను రహస్యంగా ఉంచి లీగల్ ఆస్పెక్ట్ పడుకొని లీగల్ అడ్వైజర్ ఉండి వారిని మొత్తం వారి యొక్క ఇచ్చే సమాచారాన్ని నమోదు చేసుకొని పోలీసు వారికి సేకరించి పంపించడం, అలాగే అమ్మాయి ఎక్కడైతే సేఫ్టీగా ఉండగలుగుతుందో అక్కడ ఉంచడం వారిని. లేదు మా పర్యవేక్షణలో ఉంటామంటే ఇక్కడున్న అందరూ మహిళా అధికారులు ఎవరైతే ఉన్నారో వారి పర్యవేక్షణలో నుంచి వారికి న్యాయం జరిగే వరకు ఇక్కడ ఉన్నాక న్యాయ వ్యవస్థ కూడా వారిని ఎక్కడికి వారి కోర్టుకు తీసుకెళ్లరు, హాస్పిటల్కి తీసుకెళ్లరు, ఎక్కడికి వెళ్ళరు. అందరూ అధికారులు అంటే దానికి సంబంధించిన లీగల్ కేసుకు సంబంధించిన అధికారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ అమ్మాయి యొక్క వాంగ్మూలాన్ని నమోదు చేసుకునేటట్టు, ఆమె పోలీస్ స్టేషన్ కూడా వెళ్లకుండా ప్రతి ఒక్కటి అసిస్టెన్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రేపటి రోజు ఫ్యూచర్లో కోర్టుకు అటెండ్ కానవసరం ఉండదు. కేసు ఫైనల్ అయినప్పుడు ఆ అమ్మాయి ఇక్కడనే ఆన్లైన్లోనే జడ్జి ద్వారా ఆమె స్టేట్మెంట్ ఇవ్వడం, వారి యొక్క విచారణ చేయడం, వారి యొక్క వాంగ్మూలం తీసుకోవడం కూడా ఆన్లైన్ అనేది జరుగుతుంది. కాబట్టి అంటే అమ్మాయికి రక్షణగా ఈ యొక్క సఖీ సెంటర్ అనేది చాలా గొప్ప విశేషం. ఇది మా గౌరవ ఎమ్మెల్యే వారి చేతుల మీద, హన్మకొండ ఎమ్మెల్యే గారి చేతుల మీద, అలాగే మేయర్ మేడం, కార్పొరేటర్ అందరు అధికారులు అందరూ రావడం చాలా సంతోషం. నన్ను కూడా ఆహ్వానించడం, ఎందుకంటే ఇది హన్మకొండ జిల్లాకు సంబంధించింది కాబట్టి మాకు కూడా 13 డివిజన్లు ఉంటాయి కాబట్టి ఆ సంబంధిత పోలీస్ స్టేషన్కు సంబంధించిన మహిళలు భర్త కొట్టినా, అత్తలు వేధించినా వస్తే ఇక్కడ భార్య భర్తలను కూర్చోబెట్టి ఒక మంచి వాతావరణంలో వారికి కౌన్సిలింగ్ జరుగుతుంది. సో ఆ కౌన్సిలింగ్ ద్వారా చాలా కుటుంబాలు ఇప్పటికే మేడంతో నడిపితే సుమారుగా 2003 కేసెస్ ఇప్పటివరకు 2300 కేసెస్ రావడం జరిగింది. సో కేసెస్ ప్రాబ్లం సాల్వ్ అయింది. సో ఇలాంటి సఖీ సెంటర్కు మా యొక్క ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే హోంశాఖ వారి చేతిలో ఉంది కాబట్టి వారి యొక్క పర్యవేక్షణలో ఇంకా ఏమైనా వసతులు ఉన్నా కూడా అన్నగారి ద్వారా, మా ద్వారా, మేయర్ గారి ద్వారా కూడా మేము ఎప్పుడు ఎలవేళ అందుబాటులో ఉంటామని తెలియవచ్చు. థ్యాంక్ యూ. సఖీ సెంటర్, వన్ స్టాప్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు నమస్కారం. వన్ స్టాప్ సెంటర్ మన
ప్రారంభోత్సవానికి విచ్చేసిన మనం ఇద్దరు గౌరవ శాసనసభ్యులు మన అన్నపూర్ణ గారు, అదేవిధంగా వర్ధన్నపేట శాసనసభ్యులు గారు, మన మేయర్ గారు, మనకి ఇక్కడ ఉన్న కార్పొరేటర్ స్థానిక మరియు పక్క వాళ్ళందరికీ, తర్వాత ఇక్కడ సఖీ సిబ్బంది, మా సీనికోసి, మా టీసీ సంక్షేమ శాఖ నుంచి ఇది రన్ అవుతుంది. అందరికీ కూడా నాకు నమస్కారాలు. ఇది సఖీ సెంటర్ అనేది ఏంటంటే ఒక మహిళకి ఒక భర్త కానీ ఎవరైనా ఇంటి దగ్గర కొడితే ఆమె ఎక్కడ లేని పరిస్థితిలో ఉంటుంది. అక్కగారి ఇబ్బంది, అందరూ ఇబ్బంది ఉంటుంది. మా బయట అమ్మాయి కాబట్టి అక్కడ ఇబ్బంది ఉంటుంది. అప్పుడు ఎవరు సపోర్ట్ కూడా చేయరు. అప్పుడు మనకి అవేర్నెస్ అనేది మా ఐసీఎస్ నుంచి, సిడిపిఓస్, అంగన్వాడీ నుంచి కూడా అవేర్నెస్ ఇస్తున్నాము. అక్కడ అమ్మాయి 181, ఇంతకుముందు 181 అనేది స్టేట్లో ఉండేది. ఇప్పుడు మన దగ్గర 181 రూమ్ ఉంది కదా, 181రూపాయలతోటి ఇది నిర్వహించడం జరిగింది. దీని ప్రారంభం కొంచెం ఆలస్యమైన దీన్ని యాక్టివేటర్కు ఈరోజు తీసుకురావడం జరిగింది. మంచి శుభ పరిణామం. దీని ద్వారా ఎంతోమందికి ఉపయోగపడే విధంగానే కాకుండా తక్షణం చర్యలు, నిర్ణయాలు తీసుకునే విధంగా ఉపయోగపడుతుంది. 24/7 ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఈ ఆఫీస్ రన్ అవుతుంటుంది అనేదానికి చాలా సంతోషకరమైన విషయం. మరి అభివృద్ధిలో భాగంగానే ఇక్కడి నుంచి ప్రారంభించడం, 6వ డివిజన్లో ఇక్కడ సిటీ సెంటర్లో ఇదిగా ఉండటం కూడా చాలా మంచి పరిణామంగా భావిస్తాం. నమస్కారం. ఈరోజు సఖీ సెంటర్ అంటే ఒక విప్లవాత్మకమైన మార్పులలో ఎదుర్కొంది. మహిళలకు రక్షణ కల్పించే విధంగా మహిళలపైన జరిగే అత్యాచారాలు అలాంటి వాటిలో, లేదా అత్తమామలకు భర్త వల్ల ఇబ్బంది పడ్డ అమ్మాయి నేరుగా సఖీ సెంటర్కి వచ్చి ఇక్కడ ఉన్న న్యాయ వ్యవస్థ, మెడికల్ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ అన్ని విధాల ఇక్కడ వారిని అండగా ఉంటూ వారిని 24/7 ఇక్కడ వారిని పర్యవేక్షణలో పెట్టుకొని, ఒకవేళ ఏమన్నా పోక్సో కేసు అంటే మైనర్ గర్ల్స్ పైన ఎలాంటి అగాత్యాలు జరిగినప్పుడు వారిని తక్షణమే సఖీ సెంటర్కు పంపడం జరుగుతుంది. వారి యొక్క గోప్యతను రహస్యంగా ఉంచి లీగల్ ఆస్పెక్ట్ పడుకొని లీగల్ అడ్వైజర్ ఉండి వారిని మొత్తం వారి యొక్క ఇచ్చే సమాచారాన్ని నమోదు చేసుకొని పోలీసు వారికి సేకరించి పంపించడం, అలాగే అమ్మాయి ఎక్కడైతే సేఫ్టీగా ఉండగలుగుతుందో అక్కడ ఉంచడం వారిని, లేదు మా పర్యవేక్షణలో ఉంటామంటే ఇక్కడున్న అందరూ మహిళా అధికారులు ఎవరైతే ఉన్నారో వారి పర్యవేక్షణలో ఉంచి వారికి న్యాయం జరిగే వరకు ఇక్కడ ఉన్నాక న్యాయ వ్యవస్థ కూడా వారిని ఎక్కడికి వారి కోర్టుకు తీసుకెళ్లరు, హాస్పిటల్కి తీసుకెళ్లరు, ఎక్కడికి వెళ్ళరు. అందరూ అధికారులు అంటే దానికి సంబంధించిన లీగల్ కేసుకు సంబంధించిన అధికారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ అమ్మాయి యొక్క వాంగ్మూలాన్ని నమోదు చేసుకునేటట్టు, ఆమె పోలీస్ స్టేషన్ కూడా వెళ్లకుండా ప్రతి ఒక్కటి అసిస్టెన్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రేపటి రోజు ఫ్యూచర్లో కోర్టుకు అటెండ్ కానవసరం ఉండదు. కేసు ఫైనల్ అయినప్పుడు ఆ అమ్మాయి ఇక్కడనే ఆన్లైన్లోనే జడ్జి ద్వారా ఆమె స్టేట్మెంట్ ఇవ్వడం, వారి యొక్క విచారణ చేయడం, వారి యొక్క వాంగ్మూలం తీసుకోవడం కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది. కాబట్టి అంటే అమ్మాయికి రక్షణగా ఈ యొక్క సఖీ సెంటర్ అనేది చాలా గొప్ప విశేషం. ఇది మా గౌరవ ఎమ్మెల్యే వారి చేతుల మీద, హన్మకొండ ఎమ్మెల్యే గారి చేతుల మీద, అలాగే మేయర్ మేడం, కార్పొరేటర్ అందరు అధికారులు అందరూ రావడం చాలా సంతోషం. నన్ను కూడా ఆహ్వానించడం, ఎందుకంటే ఇది హన్మకొండ జిల్లాకు సంబంధించింది కాబట్టి మాకు కూడా 13 డివిజన్లు ఉంటాయి కాబట్టి ఆ సంబంధిత పోలీస్ స్టేషన్కు సంబంధించిన మహిళలు భర్త కొట్టినా, అత్తలు వేధించినా వస్తే ఇక్కడ భార్య భర్తలను కూర్చోబెట్టి ఒక మంచి వాతావరణంలో వారికి కౌన్సిలింగ్ జరుగుతుంది. సో ఆ కౌన్సిలింగ్ ద్వారా చాలా కుటుంబాలు ఇప్పటికే మేడంతో నడిపితే సుమారుగా 2003 కేసెస్ ఇప్పటివరకు 2300 కేసెస్ రావడం జరిగింది.
సో కేసెస్ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. సో ఇలాంటి సఖీ సెంటర్కు మా యొక్క ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే హోంశాఖ వారి చేతిలో ఉంది కాబట్టి వారి యొక్క పర్యవేక్షణలో ఇంకా ఏమైనా వసతులు ఉన్నా కూడా అన్నగారి ద్వారా మా ద్వారా మేయర్ గారి ద్వారా కూడా మేము ఎప్పుడు ఎలవేలో అందుబాటులో ఉంటామని తెలియపరుస్తాం. థ్యాంక్ యూ. సఖీ సెంటర్ వన్ స్టాప్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు నమస్కారం. వన్ స్టాప్ సెంటర్ మన ప్రారంభోత్సవానికి విచ్చేసిన మనం ఇద్దరు గౌరవ శాసనసభ్యులు మన అన్నపూర్ణ గారు, అదేవిధంగా వర్ధన్నపేట శాసనసభ్యులు గారు, మన మేయర్ గారు, మనకి ఇక్కడ ఉన్న కార్పొరేటర్ స్థానిక మరియు పక్క వాళ్ళందరికీ, తర్వాత ఇక్కడ సఖీ సిబ్బంది మా టీసీ సంక్షేమ శాఖ నుంచి ఇది రన్ అవుతుంది. అందరికీ కూడా నాకు నమస్కారాలు. ఇది సఖీ సెంటర్ అనేది ఏంటంటే ఒక మహిళకి ఒక భర్త కానీ ఎవరైనా ఇంటి దగ్గర కొడితే ఆమె ఎక్కడ లేని పరిస్థితిలో ఉంటుంది. అత్తగారి ఇబ్బంది, అందరూ ఇబ్బంది ఉంటుంది. మా బయట అమ్మాయి కాబట్టి అక్కడ ఇబ్బంది ఉంటుంది. అప్పుడు ఎవరు సపోర్ట్ కూడా చేయరు. అప్పుడు మనకి అవేర్నెస్ అనేది మా ఐసీఎస్ నుంచి, సిడిపిఓస్, అంగన్వాడీ నుంచి కూడా అవేర్నెస్ ఇస్తున్నాము. అక్కడ అమ్మాయి 181, ఇంతకుముందు 181 అనేది స్టేట్లో ఉండేది. ఇప్పుడు మన దగ్గర 181 రూమ్ ఉంది కదా, 181